మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రపంచంలోకి పరిచయం అక్కర్లేని పేరు. ఎంతో మంది సీనియర్లకు రాని పేరు, సంపాదన 20 ఏళ్లకే సచిన్ సొంతమయ్యాయి. సచిన్ ఆడుతుంటే కోట్లాది మంది అభిమానులు కళ్లప్పగించి చూస్తుండేవాళ్లు. భారతదేశంలో అందరూ జరుపుకునే పండుగలు స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం. క్రికెట్లో అలాంటి పండుగ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఏప్రిల్ 24 అని చెప్పడంలో సందేహమే లేదు. ఎందుకంటే ఈ రోజు క్రికెట్ దేవుడు సచిన్ పుట్టినరోజు. భారత క్రికెట్ కు సరికొత్త ఊపిరి పోసిన సచిన్ నేడు 51వ పడిలోకి అడుగు పెడుతున్నాడు. అతడికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. వారిలో ఒకరు డాక్టర్ అంజలి. సచిన్ అంటే ఆమెకు విపరీతమైన అభిమానం. సచిన్ కి కూడా అంజలి అంటే విపరీతమైన ప్రేమ. అంజలికి ఎలాంటి ప్రపోజ్ చేయాలో అర్థం కాలేదు. అయితే ఒకానొక రోజు ధైర్యం చేసి సచిన్ కు తన ప్రేమను వ్యక్తం చేసింది. దీంతో తనకన్నా 6 ఏళ్ల వయస్సులో పెద్దదైన అంజలిని వివాహం చేసుకున్నాడు మాస్టర్ బ్లాస్టర్. అసలు వీళ్ల లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? లో ఓ అంతర్జాతీయ టూర్ నుంచి స్వదేశానికి వస్తున్నాడు సచిన్ టెండూల్కర్. ఆ సమయంలో తన తల్లిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన అంజలిని ఎయిర్పోర్టులో చూసి తొలి చూపులోనే మనసు పారేసుకున్నాడు. ఆ తర్వాత ఓ పార్టీలో స్నేహితుల ద్వారా ఈ ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా, ప్రేమగా మారింది. అంజలి, సచిన్ టెండూల్కర్ కలిసి ఓ మూవీకి వెళ్లారు. తనని చూస్తే జనం గుమిగూడతారని థియేటర్లోకి లేటుగా వెళ్లాడు సచిన్. అయితే ఇంటర్వెల్లో సచిన్ ను చుట్టుముట్టేశారు జనం. టెండూల్కర్ ఫాలోయింగ్ చూసి షాక్ అయింది అంజలి. అయితే సచిన్ తన ప్రేమ కోసం ఎన్నో తంటాలు పడ్డాడు. సచిన్ సతీమణి అంజలి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనను ఇంటర్వ్యూ పేరుతో ఇంటికి తీసుకెళ్లాడని, ఓ జర్నలిస్టులా తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడని అతని సతీమణి అంజలి తెలిపింది. మే 24న ఈ జంట ఒక్కటయ్యారు. అయితే సచిన్ తో ఏర్పడిన మొదటి పరిచయం, ఏ అబద్దం చెప్పి సచిన్ తన తల్లిదండ్రులకు పరిచయం చేశాడన్న విషయాలను అంజలి సచిన్ ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వే ఆవిష్కరణ సమయంలో గుర్తు చేసుకున్నారు. నన్ను సచిన్ ను తొలిసారి చూసినప్పుడు అతనికి 17 ఏళ్లు. ఇంగ్లాండ్ పర్యటన ముగించుకుని విమానాశ్రయం చేరుకున్నాడు. అదే సమయంలో మా అమ్మను రిసీవ్ చేసుకోవటానికి నేను అక్కడికి వెళ్లాను. ఇద్దరం ఒకరినొకరం చూసుకున్నాం. నన్ను చూసిన మరుక్షణమే పెళ్లి చేసుకోవాలని సచిన్ అనుకున్నాడట. కానీ సచిన్ ఎవరు, ఏం చేస్తాడన్న విషయాలు నాకప్పటికి తెలియదు. కొంతకాలం తర్వాత మేమొక కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్నాం. మా పరిచయం బలపడిన తర్వాత అతనితో మాట్లాడటానికి ఇప్పటి మాదిరిగా ఆ కాలంలో మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా లేదు. అందువల్ల అతనితో మాట్లాడటానికి 48 ఎకరాల కళాశాల ప్రాంగణాన్ని దాటి టెలిఫోన్ బూత్ కు వెళ్లేదాన్ని. ఎక్కువ సమయం మాట్లాడటంతో బిల్లు కూడా ఎక్కువగా వచ్చేది. టెలిఫోన్ బిల్లులను ఆదా చేయడానికి ప్రేమలేఖలతో సంభాషించుకునేవాళ్లం. జర్నలిస్ట్ గా నటించాలని, అలా నన్ను వారి కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తానని చెప్పాడు. తనను ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్న జర్నలిస్ట్ గా నన్ను సచిన్ తన ఇంటికి ఆహ్వానించాడు. ఈ సమయంలో సచిన్ కాస్త భయపడ్డాడు. సల్వా కమీజ్ ధరించి మొదటిసారి ఆయన ఇంటికి వెళ్లా అని అంజలి చెప్పుకొచ్చారు. 1995 మే 24న ఈ జంట ఒక్కటైంది. ఆ తర్వాత వీరిద్దరికి 2 పిల్లలు జన్మించారు. వారే అర్జున్, సారా టెండూల్కర్లు. అర్జున్ క్రికెట్లోనే తన కెరీర్ను కొనసాగిస్తూ ఉండగా సారా లండన్లో ఉన్నత చదువులు అభ్యసిస్తోంది.